ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 13వ వచనము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, మరి దావీదు జీవితంలో దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట పలుకుతున్నారు. అదేమనగా, దేవుని వలన నేను గొప్ప కార్యాలు చేస్తాను అని మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు యొక్క హృదయంలో ఎంత విశ్వాసముతో ఈ మాట పలుకుతున్నారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే గొప్ప కార్యాలు చేయాలి, అద్భుతమైనటువంటి కార్యములు తన ద్వారా జరగాలి అని అంటే ముందు దేవుని యొక్క కృప తనకి కావాలి. అతడు అక్కడ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నా శక్తిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ కేవలము దేవుని ద్వారా నేను అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యములు చేయగలనని మాట్లాడుతున్నారు. కాబట్టి దావీదు దేవుని అంత విశ్వాసం ఉంచాడు. కాబట్టే మరి పెద్ద గొల్యాతును కూడా జయించగలిగాడు, సింహమును జయించగలిగాడు. అనేకమైనటువంటి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని పొందుకొని విజయముతో తిరిగి తన యొక్క అంతఃపురానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఈ యొక్క గొప్ప కార్యాల వెనక దేవుని యొక్క కృప దాగి ఉన్నది. అలాగుననే దావీదులో ఉన్నటువంటి విశ్వాసము దాగి ఉన్నది. ఈరోజు నీవు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉంటే నిన్ను బట్టి కాదు, కానీ దేవుని మీద ఉన్న నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తావు. కాబట్టి మన విశ్వాసము ద్వారానే మనం మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాము, ఆశ్చర్య కార్యములు మనము జరిగించగలుగుతాము. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం అడుగుదాము, దేవా నా విశ్వాసాన్ని పెంచండి, నేను కూడా విశ్వాసంతో ఈ మాట పలకాలి అని అడుగుదాము. కాబట్టి దావీదు వలె విశ్వాసంతో మనం పలికినట్లయితే దావీదు వలె మనము కూడా గొప్ప కార్యములు చేయుదుముగాక. ఆమేన్.